ప్రజెంట్ మనం అంకలేశ్వర్ బస్ స్టాప్లో ఉన్నాం. ఇక్కడ నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్ళాలి. సో బస్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి రాజపీప్లా వెళ్ళి రాజపీప్లా నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ బస్సెస్ ఉంటాయంట. లెట్స్ గో. వచ్చేసామండి మనం స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి. ఇక్కడ దూరంగా మీకు ఆ పేరు కూడా రాసి ఉంటుంది. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి వెళ్ళి అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. గ్యాలరీస్, ఇదంతా నర్మదా రివర్ ఇక్కడ ఉండేదంతా, దాని పక్కన కట్టారు. అయితే లెట్స్ గో. ఇది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గ్యాలరీ వ్యూ అండి. అంతా చూపిస్తా. ఇదంతా వచ్చేసి ఇంటర్నల్ కన్స్ట్రక్షన్, వాళ్ళు ఎలా కన్స్ట్రక్ట్ చేశారని బేస్ నుంచి పైకి. ओरछा और नागपुर में सफलतापूर्वक सत्याग्रह। ఇది సర్దార్ వల్లభాయ్ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు చాలామంది డిస్ప్లేస్ అయ్యారు. వాళ్ళ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో. అండ్ ఇక్కడ ఇది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళొచ్చు అనమాట. పైకి వెళ్ళి 47th ఫ్లోర్కి వెళ్ళి అక్కడ నుంచి వ్యూ చూడొచ్చు. సో ఇది వ్యూవింగ్ గ్యాలరీ అనమాట. దగ్గరలో ఒక వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంది, అందుకు దానికి రిప్లికేట్ ఇవన్నీ పెట్టారు రిప్లికేషన్గా. See which floor it takes you. ఇదే అండి వ్యూయింగ్ గ్యాలరీ. వీఆర్ ఆన్ ద 42nd floor ఇన్సైడ్ యూనిటీ ఆఫ్ స్టాచ్యూ. ఇది నర్మదా రివరు. ఇక్కడ నుంచి వ్యూ కనిపిస్తుంది మనకు. ఇక్కడ ఈ హోల్ నుంచి కనిపిస్తుంది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. అండ్ అక్కడ నర్మదా రివర్ డ్యామ్ ఇప్పుడు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి పార్కింగ్ కూడా కనిపిస్తుంది. కన్స్ట్రక్షన్ చూడండి వీళ్ళు ఎలా కట్టారు మొత్తం. ఇంటర్నల్గా ఇట్లా ఉన్నది. మొత్తం ఐరన్ యూజ్ చేస్తుంది టోటల్గా స్ట్రక్చర్కి. पटेल पटेल पटेल
మనం ఇప్పుడు కరెక్ట్ ఫుట్ దగ్గర ఉన్నాం. ఇదే ఫుట్. ఈ ఫుట్ పెద్ద ఉంది. ఇక్కడ నుంచి ఇంకా డ్యాము, రివరు, కొండలే, చుట్టుపక్కల వ్యూ కనిపిస్తుంది. ప్రశాంతమైన రివరు, నీళ్ళు ఫ్లో లేదు, పారలేదు, గేట్లు ఎత్తలే. ఇదంతా నర్మదా రివరు. ఇది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఇప్పుడు లేదర్ వేస్తాడు అంకులు, వెయిటింగ్ దానికోసం. 7:45కి స్టార్ట్. ఇప్పుడు ఎంత అయింది టైం? 7:33 అయింది. చూద్దాం. विनम्र किसान का बेटा था वो दृढ़ता का भंडार। वल्लभ भाई पटेल नाम कहलाता था सरदार। कृषक कार्मिक जनगण से था उसको प्यार अपार। अखिल देश ने उसे रहनुमा किया था स्वीकार। गांधी बापू का शिष्य, सत्य अहिंसा का अवतार, किंतु एक भारत करने को धर लेता हथियार। कार बनाना नहीं था उनका स्वप्न, तो था जहां पूर्ण स्वराज के साथ सारे समाज को गरीबी, अशिक्षा, छुआछूत से भी आजादी मिल जाए। आजादी ताकि भारत के लोगों की स्वाधीनता तो प्राप्त हुई, लेकिन खंडित भारत में भी उठते विभाजनवाद और फिर हैदराबाद और जूनागढ़ के भारत में विलयीकरण को पाकिस्तान से चुनौती मिली। सरदार चाहते थे कि देश की 1 इंच धरती अब और विभाजित नहीं होनी चाहिए। नए भारत को एक करने के लिए समझा बुझाकर, मना कर 565 का ये
अमित अटल हटा सका उसे न कोई शत्रु दल ఇక్కడ యూనిటీ ఆఫ్ స్టాచ్యూ నుంచి మనకి షటిల్ బస్సెస్ ఉంటాయి. వీళ్ళు ఫ్రీ పికప్ అండ్ డ్రాప్. ఏక్తా నగర్ రైల్వే స్టేషన్.